రాహు కూడా ఈ లగ్నం మీద ప్రభావం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ మీకు చూపిస్తాను. లగ్నము 2 డిగ్రీల దగ్గర ఉంటే రాహు కూడా 2 డిగ్రీల దగ్గర ఉంది. లగ్నము 2 డిగ్రీల దగ్గర ఉంటే రాహు కూడా 2 డిగ్రీలు. అంటే లగ్నంపై రాహు యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉందన్నమాట. ఎప్పుడైతే లగ్నం మీద రాహు యొక్క ప్రభావం ఉంటుందో వాళ్ళు కొన్ని సమస్యలు ఉంటాయి. వ్యక్తిత్వ పరంగా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. కొన్ని సమస్యలు ఉంటాయి. ఓకే. అలాగే చంద్రుని కూడా రాహు చూస్తున్నాడు మళ్ళీ. లగ్నాన్నే కాదు, చంద్రుని కూడా రాహు చూస్తున్నాడు. సో వివాహ పరంగా కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అలాగే ఇదిగోండి నవాంశలో కూడా సప్తమంలో శుక్రుడు రాహు కలిసి సప్తమ స్థానంలో ఉన్నారు. ఇది కూడా వివాహానికి అంత యోగకర అంటే వివాహం పరంగా కొన్ని ఛాలెంజెస్ చూపిస్తుంది. అలాగే సప్తమంలో ఉన్న శుక్రుడిని రాహుని మళ్ళీ కుజుడు చూస్తున్నాడు. అది కూడా కొంచెం ఇబ్బంది. కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయండి వివాహ